శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబికాయ నమ. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. దేవి భాగవతం ఏకాదశి స్కందంలో భస్మధారణ, శిరోవ్రతము, భస్మ భేదాలు, భస్మోద్ధోళనము అనే అంశాలను విన్నాము. ఇక భస్మధారణ మహిమ చెబుతూ ఉన్నారు, విందాం. నారద, ఈ భస్మధారణ మహాత్మ్యము ఎంత చెప్పినా తరగదు, ఇంకా ఉంది, విను. ఇప్పటికీ జాబితాలోకి ఎక్కిన పాతకాలే కాక ఇంకా మహాపాపాలు ఏమైనా ఉంటే అవి కూడా నశిస్తాయి. భస్మోద్ధోళన, భస్మధారణలతో అనడం ముమ్మాటికి సత్యం. ఇది యతీశ్వరులకు జ్ఞానాన్ని, వానప్రస్థులకు విరక్తిని, గృహస్థులకు ధర్మవృద్ధిని, బ్రహ్మచారులకు స్వాధ్యాయ శక్తిని, శూద్రులకు పుణ్యాన్ని, ఇతరులకు పాపక్షయాన్ని అపారంగా కలిగిస్తుంది. సర్వభూత రక్షణ కోసము విభూతిని ధరించాలని, ఉద్ధోళన చేసుకోవాలని వేదం చెబుతోంది. ఇది యజ్ఞంతో అన్ని విధాల సరిసమానముంటుంది. మహేశ్వరులకు ఇది చిహ్నము. సర్వులకు విజ్ఞానప్రదము అని పేర్కొంటోంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారి అంశావతారాలు, ఇంద్రాది దేవతలు, వరుణాది దిక్పాలకులు, సరస్వతి, లక్ష్మీ, పార్వతులు, వారి హంసాదేవి మూర్తులు, శచి, ప్రముఖ సకల దేవకాంతలు, యక్ష, రాక్షస, గంధర్వ, సిద్ధ, సాధ్య, విద్యాధర, సమస్త జాతుల వారు, మునులు, ఋషులు, యోగులు, తపస్సులు, చతుర్వర్ణాల వారు, శంకర జాతుల వారు, అపభ్రంశులు, వారు వీరు అని తేడా లేకుండా అందరూ భస్మోద్ధోళన, భస్మధారణలు చేసిన వారే, చేస్తూ ఉన్నవారే, చేయవలసిన వారే. శిష్టులు అంటే వీరే, ఇంకెవరో కారు. ఒక్క మాటలో దీనిని మహాత్యం చెప్పాలంటే శివలింగంలాగా, చింతామణిలాగా, పంచాక్షరిలాగా ఈ విభూతి అనే మోక్షలక్ష్మిని వశీకరించుకునే దివ్యౌషము. ఈ విభూతి అనేది మోక్షలక్ష్మిని వశీకరించుకునే దివ్యౌషధము. విభూతిని ధరిస్తే వస్తే మూర్ఖుడా, పండితుడా అనే ప్రశ్న లేదు. అతనికి భోజనం పెట్టాలి. అతను భుజిస్తే పార్వతీ పరమేశ్వరులు భుజించినట్టే. భస్మధారణని అనుసరించిన, స్తుతించిన, శ్రద్ధగా సేవించిన పాపాలు తొలగిపోతాయి, పూజనీయుడవుతాడు. త్రిపుండ్రధారికి భిక్ష వేస్తే సర్వవేదాలు చదివినంత, సకల సత్కర్మలు అనుష్ఠించినంత పుణ్యం వస్తుంది. నిత్యము శిరస్సును విభూతిని ధరించేవారు అడవుల్లో ఉన్న, అరణ్యాల్లో ఉన్న అది కాశీక్షేత్రమే. భస్మధారిలో మిగతా యోగ్యతలు పరిశీలనీయాలు కానే కాదు. అవగుణాలు ఎన్ని ఉన్నా పరిగణనీయాలు కానే కాదు. శివతంత్రతో సమానుడు, పూజనీయుడు. ఒకవేళ దుశ్శీలుడై ఉండి ఎదుటివారిని మోసగించడం కోసమని విభూతి పెట్టుకున్నా, ఒళ్ళంతా పులుముకున్నా అతడు ధన్యుడే, పావనుడే. 100 యజ్ఞాలు చేసిన వారు వెళ్ళే లోకాలకు తాను పెడతాడు. అనుకోకుండా విభూతి ఒంటికి తగిలిన, క్రీడా వినోదంగా ధరించినా, భయపడి పెట్టుకున్నా అతడు శివుడితో సమానుడే, పూజనీయుడే. విభూతి ధారణ ఏ కారణంగా ఎవరు ఎలా చేసినా ముగురమ్మలకు, ముగురయ్యలకు తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుంది. దాన, యజ్ఞ, తప, తీర్థయాత్రలకు అందని పుణ్యం విభూతి ధారణలతో వచ్చి ఒడిలో పడుతుంది, నిజం. అవి అందించే పుణ్యాలు ఈ పుణ్యంలో 16వ వంతుకు కూడా సాటిరావు. తన చిహ్నాలను ధరించిన ప్రజలను రాజుగారు ఎలా తనవాళ్ళని గుర్తిస్తాడో అలా శివుడు త్రిపురంధారను తనవాళ్ళుగా భావిస్తాడు. నిర్మల హృదయంతో విభూతిని ధరిస్తే సాక్షాత్తు రుద్రుని వశీకరించుకున్నట్లే. మిగతా ఆచారాలు, అనుష్ఠానాలు ఏమీ లేకపోయినా సరే, నిన్నొసటన విభూతితో అడ్డుపట్టు ఉంటే చాలు, అతడు
ముక్తిని పొందడము తథ్యం. కులము, గోత్రము, వ్రతము, జ్ఞానము ఇత్యాదులతో పని లేదు, పరీక్ష లేదు. నారద, శివమంత్రం కన్నా గొప్ప మంత్రము లేదు, శివుడి కన్నా గొప్ప దైవము లేడు, శివార్చన కన్నా గొప్ప పుణ్యము లేదు, విభూతి కన్నా గొప్ప తీర్థం లేదు, రుద్రనేత్రాగ్ని కన్నా గొప్ప తీర్థం ఈ విభూతి. సర్వ దుఃఖ విధ్వంసకము, సర్వపాప మోచకము. విభూతిదారి ఎవడైనా అగుగాక, ఎక్కడ ఉంటే అక్కడ సర్వభూతగణ సర్వతీర్థగణ పరివృతులే పార్వతీ పరమేశ్వరులు అంటారు. పంచాక్షరి శివమంత్ర పరిపూరితమైన ఈ విభూతిని శివుడు కోరి అలంకరించుకునే ఈ భస్మాన్ని నున్నెదుట త్రిపురంధ్రాలుగా ధరిస్తే చాలు, అక్కడ బ్రహ్మదేవుడు రాసిన రాతలన్నీ చెరిగిపోతాయి. నారద, విభూతిని సర్వాంగాలకు దుమ్ముకున్న వాడికి దానం చేస్తే ఆ దాత చేసుకున్న పాపాలన్నీ నశిస్తాయి. శృతులు, స్మృతులు, అఖిల పురాణాలు విభూతి మహిమను ఎంతగానో కొనియాడుతూ ఉన్నాయి. అందుచేత అందరూ దీన్ని అలంకరించుకోవడం శ్రేయస్కరం. తెల్లని విభూతిని నుదుట పిండకట్టులాగా పెట్టుకుని 3 పూటలా సంధ్యవార్చిన విప్రుడు శివలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు. యోగీశ్వరుడు ఆపాద తలమస్తకము త్రిసంధ్యల్లోనూ భస్మస్నానము చేస్తే చాలు, అతనికి యోగసిద్ధి కలుగుతుంది. ఇది జలస్నానం కన్నా ఎన్నో రెట్లు గొప్పది. గృహస్థులకు వంశవర్ధకము, సర్వతీర్థాలలోనూ కుంకులాడిన పుణ్యఫలము ఒక్క భస్మస్నానంతో లభిస్తుంది. మహాపాతకాలు, ఉపపాతకాలు అన్నీ మండుతో ఉన్న అగ్నిలో ఎండుకట్టెల్లాగా దహించుకుపోతాయి. భస్మస్నానానికి సాటి వచ్చే స్నానమే లేదు. ఇలాగని శివుడే సాక్షాత్తుగా ప్రశంసించి తాను స్వయంగా నిత్యము భస్మస్నానాన్ని చేస్తున్నాడు. అప్పటి నుంచి బ్రహ్మాది దేవతలు, ఋషి, మునిగణాలు, సకల సత్కర్మాచరణలు ఆరంభంలో పనిపూని భస్మస్నానం చేస్తారు. అందుచేత ఈ ఆగ్నేయమైన భస్మస్నానాన్ని చేసిన వారందరూ ఈ శరీరాలతోనే రుద్రులుగా పరిగణింపబడుతున్నారు. భస్మస్నానాదులను, భస్మధారులను సందర్శించిన వారు సైతము దేవాసుర మునీంద్రులతో వంజలవుతున్నారు. దర్శించి గౌరవ సూచకంగా లేచి నిలబడే వారికి దేవేంద్రుడు అంతటి వాడు సాష్టాంగపడతాడు. భస్మధారకులకు అభక్ష్యభక్షిణాది దోషాలు ఏమీ అంటవు, అన్నీ హాయిగా ఆరగించవచ్చు. జల స్నానం చేసిన భస్మస్నానాన్ని కూడా చేస్తే బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు సర్వపాప విముక్తులతో ఉంటారు. సద్గతి అంటే ముక్తిని పొందుతారు. యతీశ్వరులకు ఈ ఆగ్నేయ భస్మస్నానం మరీ విశేషంగా ఫలప్రదమవుతుంది. ఇక భస్మస్నానం, ఆరుద్ర స్నానము కన్నా భస్మ స్నానమే ఉత్తమోత్తమం. ఎందుకంటే ఆరుద్ర ఆరిపోతుంది. అదీగాక ఆరుద్ర స్నానం ప్రకృతి సిద్ధం. ప్రకృతి అంటే బంధనమేనని పెద్దలు అంటారు. కనుక ప్రకృతి బంధమోచనం కోసం భస్మ స్నానం చేయాలి. సారాంశం ఏమంటే అగ్నేయ స్నానానికి సాటి వచ్చే ఈ ముల్లోకాలలోనూ మరొకటి లేదు. అందుకనే సకల దేవతలు రక్షణ కోరి, పవిత్రత కోరి, మంగళం కోరి విభూతిని ఆది పరాశక్తికి ప్రేమతో కానుకగా అందించారు. అంతటి పవిత్రమైన ఈ ఆగ్నేయ స్నానము అశీతవాత రోగాలను, చతుషష్ఠి పిత్త రోగాలను, సప్తత్రిపంచ శ్లేష్మ రోగాలను, వ్యాఘ్ర చోర దుష్టగ్రహ భయాలను తక్షణము తొలగిస్తుంది. సందేహం లేదు. సింహం చేతిలో ఏనుగులాగా ఇవి మడిసిపోతాయి. శీతలోదకాలతో స్నానం చేసి విభూతిని నొసటన త్రిరేఖలుగా ధరించిన వాడు పరబ్రహ్మను చేరుకుంటాడనడంలో సందేహం లేదు. భస్మ స్నానం కూడా చేస్తే బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండిపోతాడు అనడంలో అంతకన్నా సందేహము లేదు. లలాటలిఖితమైన బ్రహ్మరాతలో
పనికిరాని వాటిని, హానికరమైన వాటిని తుడిచివేసే శక్తి త్రిపుండ్రాలకు మాత్రమే ఉంది. లలాటలిఖితమైన బ్రహ్మరాతలలో పనికిరాని వాటిని, హానికరమైన వాటిని తుడిచివేసే శక్తి త్రిపుండ్రాలకు మాత్రమే ఉంది. ఆ బ్రహ్మకు కూడా లేని శక్తి ఇది. ఏ అవయవాన విభూతి పెట్టుకుంటే ఆ అవయవం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. గుండెలపై దాల్చితే మనస్సు చేసే పాపాలు, బొడ్డున ధరిస్తే మర్మాంగం చేసిన పాపాలు అంతరిస్తాయి. కుడి ఎడమ పార్శ్వ భాగాల్లో ధరిస్తే పరకాంతాలింగనాది దోషాలు పోతాయి. అందుచేత శరీరంలో ఎక్కడ దాల్చినా శ్రేయస్కరమే. 3 రేఖలుగా ధరిస్తే త్రిమూర్తులను ధరించినట్టే, త్రిగుణాలను ధరించినట్లే, త్రిలోకాలను దర్శించినట్లే. ఒళ్ళంతా బూడిద పులుముకున్నవాడు సర్వపాప విముక్తుడై సరాసరి మోక్షం పొందుతాడు. ఇతడినే ఆత్మనిష్ఠుడు అంటారు. భస్మ దిగ్ధ స్వరాంగుడు, భస్మదీప్త పుండ్రకుడు, భస్మసాయి అయిన పురుషుణ్ణి భస్మనిష్ఠుడు అంటారు. భూత ప్రేత పిశాచ రోగాదులు దుస్సహ రోగాలు. భస్మ విష్ణుని చూస్తే 10 ఆమడల దూరం పారిపోతాయి. భాషిస్తుంది గనక భసితమని, కల్మషాలను భక్షిస్తుంది గనక భస్మమని, విభూతిని అంటే ఐశ్వర్యం కలిగిస్తుంది గనక భూతి అని, రక్షిస్తుంది గనక రక్ష అని దీనికి పేర్లు ఏర్పడ్డాయి. రుద్రుణ్ణి స్మరిస్తే పాపాలు నశించినట్లే, త్రిపుండ్రాలను చూస్తే చాలు భూతభేద ప్రదేశాలు పలాయనం చెత్తకిస్తాయి, అంతరిస్తాయి. అకృత్యాలు 1000 చేసిన భస్మ స్నానాలు చేస్తే అవన్నీ అగ్నిలో అడవిలో మారిపోతాయి. కనీసం ప్రాణావసాన దశలో భస్మ స్నానం చేసిన పాపాలు తొలగి పుణ్యలోకాలు చేరుకుంటారు. నిత్యము చేసేవాడు జితక్రోధుడై జితేంద్రియుడై శివసన్నిధికి వెడతాడు. అతడికి ఇంకా పునర్జన్మ ఉండదు. పున్నమి నాడు భస్మోద్ధూళిత శరీరుడై శంకరార్చన చూసిన ముక్తికి పాప విముక్తికి తప్పవు. ఆయుర్దాయం కావాలన్నా, విద్య కావాలన్నా, కడకు మోక్షమే కావాలన్నా భస్మధారణ ఒకటే శరణ్యము. కేవల జలస్నానము శరీరంపైన ఉండే మలినాలని ప్రక్షాళన చేస్తుంది. విభూతి స్నానము బాహ్యాభ్యంతర మలినాలను తొలగిస్తుంది. అంతఃశుచి బహిశుద్ధి 2 సిద్ధిస్తాయి కనుక జలస్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ భస్మ స్నానం చేసి తీరాలి. ఇది లేనిదే పవిత్రత లేదు కాబట్టి ఇది వైదిక కర్మలకు అన్నిటికీ ముందు విధిగా చేసి తీరాలి. మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు శౌచ విధులను నిర్వర్తించాక భస్మ స్నానం చేస్తే పరిపూర్ణ శౌచ్యం లభిస్తుంది. అపానవాయువు విడిచినప్పుడు, ఆవిలించినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, శ్లేష్మాన్ని ఉమ్మినప్పుడు శుద్ధి కోసం భస్మ స్నానం చేయాలి. నారద భస్మ స్నాన మహాత్యం గురించి ఇప్పటికీ ఒక వంతు మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉంది, విను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనం ఉంది కనుక వీరినే ద్విజులు అంటారు. ద్విజులందరూ తప్పకుండా శ్రోత పద్ధతిలో విభూతి పుండ్రధారణ చెయ్యాలి. ఇది లేకుండా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించడానికి కానీ స్వీకరించడానికి కానీ వీలు లేదు, అధికారం లేదు. కనుక మరిచిపోకుండా విభూతిని పెట్టుకుంటూ గాయత్రి జపం చేయాలి. విభూతి రేఖలే ద్విజత్వానికి చిహ్నాలు. రత్నాలు మణులు అలంకరించుకోవడం మీద ఎంత ప్రీతి సహజంగా ఉంటుందో విభూతి పెట్టుకోవడం మీద కూడా అంత ఆదరము, అంత సహజము ఉండాలి. నొసట విభూతి లేకుండా ఏది తిన్నా నరకానికి పోతారు. ఇక శూన్య లలాటంతో శివ పూజ చేసినా వ్యర్థము. అతడు శివద్వేషితో సమానము. నరకానికి పోవడము ఖాయము. విభూతి పెట్టుకోకుండా శివుడికి
బంగారు తులాభారం చేసిన నిష్ఫలం, నరకం తప్పదు. విభూతి లేని సంధ్యావందనము యజ్ఞోపవేదనమే లేని సంధ్యావందనంతో సమానము, నిరర్థకము. యజ్ఞోపవేదం లేకపోతే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, జపాలు ఉపవాసాలు ఏవో ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. కానీ విభూతి ధారణను మర్చిపోతే ఏ ప్రత్యామ్నాయము లేదు, ఏ ప్రాయశ్చిత్తము లేదు. సరాసరి నరకలోకానికి పోవడమే. అందుచేత ద్విజుడు తప్పనిసరిగా శ్రోతభస్మను సంపాదించి పెట్టుకోవాలి. అది దొరకబోతే స్మార్థము, అది దొరకబోతే లౌకికము, ఏదో ఒక భస్మ ధరించాలి. అది పవిత్ర భస్మ అయితే చాలు. కుడి చేతి మధ్యాంగుళీయత్రయంతో, అంటే బొటకన వేలు చిటికిన వేలు కాక, నుదుటి మీద కనీసం 6 అంగుళాల పొడవు ఉండేటట్టు, ఈ కంటి కొస నుంచి ఆ కంటి కొస దాకా ఉండేటట్టు త్రిరేఖలుగా విభూతి పెట్టుకోవాలి. వీటిలో అనామికను చిటికిన వేలుకు పక్కది అకారమని, మధ్యమాంగుళిని నడుమి వేలిని ఉకారమని, తర్జనీని మకారమని అంటారు. ఈ మూడింటి సంయోజనంతో ఏర్పడిన త్రిపుండ్రము త్రిగుణాత్మకము, ప్రణవాత్మకము. ఆ ఊ మా ఓము. అట్టడుగు అనామిక రేఖ బ్రహ్మతత్వము కనుక రజోగుణము, నట్టనడిమి మధ్యమాంగుళి రేఖ విష్ణుత్వము కనుక సత్వగుణము, తుట్టదొరది తర్జని రేఖ శివత్వము కనుక తమోగుణము. ఇలా త్రిపుండ్రము త్రిగుణాత్మకము, త్రిమూర్తి స్వరూపము. ఇక త్రిపుండ్ర విభూతి మహిమ దూర్వాసుడి కథ. నారద, ఇక్కడ ఒక ఇతిహాసం నీకు చెప్పాలి. ఒకప్పుడు దూర్వాసుడు శరీరం నిండా విభూతి అలంకరించుకుని రుద్రాక్షమాలలు ధరించి పితృలోకానికి వెళ్ళాడు. శివ, శంకర, సర్వాత్మక, జగన్మాత, జగదంబిక అంటూ పార్వతీ పరమేశ్వరుల నామాలను, నామధేయాలను బిగ్గరగా జపిస్తూ వెళ్ళాడు. కవ్యవాలాదులైన పితృదేవతలు గౌరవపురస్సరంగా ఎదురు వచ్చి నమస్కరించి తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలు జరిపి సముచితంగా ఆసనం మీద కూర్చోబెట్టారు. కుశల ప్రశ్నలతో, కథలు కబుర్లతో చాలాసేపు గడిపారు. అంతలోకి సమీపంలో ఉన్న కుంభీపాక నరకకోపం నుంచి ఆర్తనాదాలు, హాహాకారాలు హృదయ వికారంగా వినిపించాయి. దూర్వాసుడికి మనసు కలత చెందింది. ఎవరివి ఎరుపులు, ఎక్కడి నుంచి అని ఆత్రంగా ప్రశ్నించాడు. మునీశ్వర, ఇక్కడికి చేరువలోనే సంయేనీపురం ఉంది, అంటే యమలోకం ఉంది. అక్కడ పాపాత్మలను శిక్షించడానికి యముడున్నాడు. అతని ఆధీనంలో 1000 మంది యమదూతలు ఉన్నారు. నల్లగా, బలిష్టంగా, భయంకరంగా ఉంటారు. ఆ యమలోకంలో 86 నరక కోపాలు ఉన్నాయి. వాటిల్లో కల్లా కుంభీపాకం అనే కోపం అత్యంత భయంకరము. మహాపాపులను తెచ్చి అందులో పడదోసి యమదూతలు ఘోరంగా శిక్షిస్తారు. ఆ యాతనల వర్ణాతీతం, 100 ఏళ్ళు వర్ణించినా తరగవు. శివద్రోహులు, దేవీ నిందకులు, విష్ణుద్రోహులు, వేదనిందకులు, సూర్య గణేశాది దేవనిందకులు, కామాచారులు, మాతృ గురు పితృ జ్యేష్ఠ భాతృ పురాణ స్మృతి నిందకులు, ఇలాంటి పాపాలు చేసిన వారు, ధర్మం తప్పిన వారు కుంభీపాక నరకకుండంలో పడి యమదూతలు పెట్టే బాధలు భరించలేకుండా కుయ్యో ముర్రమని దిక్కులు పగిలేలా అరుస్తూ రోధిస్తూ ఉంటారు. శ్రవణ దారుణమైన ఈ ఆహాకారాలు మేము రోజు వినేవే. వీటికి ఒకసారి వింటే చాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది అని పితృదేవతలు వివరించారు. వింటూనే దూర్వాసుడు చటుక్కున లేచాడు. గబగబా నడుచుకుంటూ అదేమిటో చూద్దామనిపించింది. ఆ నరకోపం దగ్గరికి వెళ్ళి చూశాడు. గట్టున నిలిచి తల వంచి కోపంలోకి చూశాడు. అంతే, ఆహాకారాలు మాయమయ్యాయి, వాహవాకారాలు మిన్నుముట్టాయి. ఆ కోపంలో ఉన్నవారు కేరింతలు కొడుతున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. పట్టరాని సుఖం ఏదో అనుభవిస్తున్నట్లు పరస్పరము ఆనందపరుచుకుంటూ ఉన్నారు. మృదంగ వీణ, మురఝట్క, దుందువులు మోగిస్తూ చిందులు దొక్కుతున్నారు. స్వర్గాధిక సుఖం అంటే ఇదే కాబోలు అనిపించింది. వసంతవల్లి పుష్పగంధాలు
సుఖసాకారి సుఖసారిక పిపాలిక సుఖసా సుఖసారిక పికాలాపాలు విజృంభించాయి. మునీశ్వరుడు విన్నది వేరు, ఎక్కడిప్పుడు కన్నది వేరు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు. యమదూతలకు ఇదంతా చాలా విడ్డూరంగా కనిపించింది. జరగనానది ఏదో జరిగిపోయింది. కలవరపడ్డారు. పరుగు పరుగున వెళ్ళి అధినాయకులు యమధర్మరాజుకు వివరించారు. మహారాజా, ఇదేదో విడ్డూరంగా ఉంది. కుంభీభాగంలో మహాబాబులు స్వర్గసుఖాలు అనిపిస్తున్నారు. కారణం ఏమిటో అంతుపట్టడం లేదు. ఆశ్చర్యం పట్టలేక నీకు విన్నవించుకుంటున్నాము అన్నారు. యమధర్మరాజు ఉలుక్కుపడి లేచాడు. మహిషం అధిరోహించి చకచక వచ్చాడు. బయలుదేరబోతూ ఉంటే ఈ వార్తను దేవేంద్రుడికి దూత ద్వారా పంపించాడు. ఇంద్రుడు, దిక్పాలకులు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి తెలియపరిచారు. అందరూ వెంటనే బయలుదేరి వచ్చి తమ దివ్య వాహనాలతో క్షణాల మీద అక్కడికి చేరుకున్నారు. కుంభీభాగం చుట్టూ చేరు. అందులో జీవులు ఆనంద పరవశలే కేరిందులు కొట్టడం కళ్ళారా చూశారు. అహో, ఇది నరకకోపం కానే కాదు, పాపాత్ముల కోసం నిర్మించిన భోగ కోపంలో ఉందని విస్తుపోయారు. కారణం ఏమిటో ఎవరికి స్ఫురించలేదు. ఇక సృష్టిలో పాపాలకు భయపడేదేవుడు? అందరూ పాపాలే చేసి ఇక్కడికి వచ్చి పడతారు. ఇక్కడ సుఖపడతారు, అక్కడ సుఖపడతారు. వేద మర్యాదలు, ధర్మ మార్గాలు ధ్వంసమైపోయాయి. ఏమిటి విపరీతము? తన సంకల్పాన్ని తానే వృధాపరుచుకుంటున్నాడా ఆ భగవంతుడు? చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇలా తర్కించుకుంటున్నారు. కొందరు కారణం ఏమిటో తెలియక ఏమి మాట్లాడాలో తోచక తటస్థులే మౌనంగా నిల్చుండిపోయారు. విష్ణుమూర్తి, చతుర్ముఖ, దేవేంద్ర, యమ ధర్మరాజులతో చర్చించారు. కారణం అందుపట్టడం లేదు. క్షణంలో ఇంత మార్పు ఎలా జరిగిందో తెలియటం లేదు. సరే, శివుణ్ణి అడుగుదామని కొందరు దిక్పాలకులు దేవముఖ్యులను వెంటబెట్టుకొని కైలాసానికి వెళ్ళారు. కోటి మన్మథ సుందరాకారుడు, సదా షోడశవర్షీయుడు, లావణ్యనిధి, నానాలంకార భూషితుడు పార్వతీదేవిని లాలిస్తూ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. హరి విరించి ప్రముఖులు నమస్కరించారు. కాలయాపన చేయకుండా యమలోపులకు ఎంత విన్నవించారో కారణం తెలియక కొట్టుకుంటున్నాము. నువ్వు సర్వజ్ఞుడివి కనుక విహితమేమిటో చెప్పు అని విష్ణుమూర్తి అభ్యర్థించాడు. శివుడు ముఖపద్మం వికసింది. చతుర్భుజ, ఇందులో వింత ఏమింది? విడ్డూరం ఏముంది? అంతా విభూతి మహిమ. దానికి సాధ్యం కానిది లేదు. దూర్వాసుడు వచ్చాడు కదా, అతడు పరమ మహేశ్వరుడు. కుంభీభాగం గట్టును నిలబడి కిందికి తల వంచి చూశాడో కదా, మరి ఇంకేమి? అతడి నుదుటనున్న విభూతి రేణువులు దైవికంగా కుండంలో పడ్డాయి. అంతే. విభూతి మహిమ. నరకకోపం స్వర్గంగా మారిపోయింది. ఇప్పటి నుంచి అది పితృలోకవాసులకు తీర్థమవుతుంది. అందులో స్నానం చేసి పితృదేవతలు సుఖపడతారు. పితృతీర్థంగా విఖ్యాతి వహిస్తుంది. అక్కడ ఆలయం కట్టి మా దంపతుల్ని ప్రతిష్ఠించండి. ప్రీతీశ్వరులుగా విడిది చేస్తాము. పిత్రీశ్వరిగా విడిది చేస్తాము. పితృలోక నివాసులు పూజలు అందుకుంటాము. ముల్లోకాలలో ఉన్న తీర్థాలన్నింటికీ ఇది ఉత్తమోత్తమం అవుతుంది అని శంకరుడు స్వయంగా ప్రకటించాడు. విష్ణుమూర్తి అతడి అనుచరులు సంతోషించి శివుడికి నమస్కరించి యమలోకానికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న మిగతా వారందరికీ ఈ విషయం చెప్పాడు. అందరూ శిరస్సులోపి బాగుని కొనియాడారు. విభూతి మహిమ ఎంతటిదా అని ఎంతగానో ప్రశంసించారు. తీర్థం లభించిందని పితృదేవతలు మరింతగా సంబరపడ్డారు. దాని చెంత శివపార్వతుల మూర్తులను ప్రతిష్ఠించారు. నిత్యము పూజలు చేయనారంభించారు. ఇప్పటిదాకా ఆ కుంభీపాక కోపంలో పడి ఉన్న ప్రాణకోటి అంతా దివ్య విమానాలు అధిరోహించి కైలాసం చేరుకున్నారు. భద్రగణాలు అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తూ ఉన్నారు. యముడు, యమదూతలు ఇక చేసేది లేక ఆ తీరానికి సుదూరంగా మరొక కుంభీపాకం కుండం కొత్తగా నిర్మించుకున్నారు. ఇక నేటి నుంచి శైవులెవరూ ఈ దరిదాపులకు రాకూడదని గట్టి నిషేధం విధించారు. ఊర్ధ్వపుండ్ర ధారణ.
నారద, ఇది భస్మ త్రిపురంధ్రాల మహిమ ఇప్పటికి సమగ్రంగా చెప్పడం అయ్యింది. ఇక వైష్ణవాగమాలు చెప్పే ఊర్ధ్వ త్రిపుండ్రాల గురించి చెబుతాను, ఆలకించు. దాన్ని వర్ణాలు, మంత్రాలు, దేవతలు, ఫలాలు అన్నీ సమంగా చెబుతాను, తెలుసుకో. పర్వతాగ్రము, నదీ తీరము, విశేషించి శివక్షేత్రము, సముద్ర తీరము, పుట్ట, తులసికోట, వీటిలో ఎక్కడి నుంచైనా మృతికను స్వీకరించవచ్చు. పర్వతాగ్రము, నదీ తీరము, విశేషించి శివక్షేత్రము, సముద్ర తీరము, పుట్ట, తులసికోట, వీటిలో నుండి ఎక్కడి నుంచైనా మృతికను స్వీకరించవచ్చు. మరింకా ఏ మృతిక కానీ పనికిరాదు. నల్లమట్టి శాంతికరము, ఎర్రమట్టి వశ్యకరము, పసుపు మట్టి శ్రీకరము, తెల్లమన్ను ధర్మప్రదము. ఈ మట్టిని బొటకన వేలతో ఊర్ధ్వపుండ్రంగా పెట్టుకుంటే పుష్టికరము, నడిమి వేలతో ఆయుష్కరము, అనామికతో భుక్తిదాయకము, చూపుడు వేలతో పెట్టుకుంటే ముక్తిదాయకము. ఈ 4 వేళ్లే ఉపయోగించాలి. గోళ్లు తాగనివ్వకూడదు. ఈ నిలువు బొట్టు దీపం ఒత్తిలా కానీ, వేణుపత్రంలా కానీ, అంటే వెదురు ఆకు, తామర మొగ్గలా కానీ తీర్చిదిద్దుకోవాలి. మత్స్య కూర్మ శంఖాకారాలైనా పెట్టుకోవచ్చు. 10 అంగుళాల పొడవు ఉంటే ఉత్తమోత్తమం, 9 అంగుళాలుంటే మధ్యమము, 5 అంగుళాల వరకు మధ్యమంగానే పరిగణనలోకి తీసుకోవాలి. 4 నుంచి 2 అంగుళాల వరకు కనిష్టము. నొసట ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు కేశవనామాన్ని, పొట్ట మీద నారాయణ నామాన్ని, గుండెల మీద మాధవనామాన్ని, గొంతు ముడి కింద పెట్టుకునేటప్పుడు గోవిందనామాన్ని, పొట్టకి కుడివైపున విష్ణునామాన్ని, కుడి బాహువు మీద మధుసూదన నామాన్ని, కుడి చెవికి పెట్టుకునేటప్పుడు త్రివిక్రమ నామాన్ని, పొట్ట ఎడమ వైపున వామనామాన్ని, ఎడమ బాహువు మీద శ్రీధర నామాన్ని, ఎడమ చేతి మీద ఋషికేశ నామాన్ని, వీపు మీద పెట్టుకున్నప్పుడు పద్మనాభ నామాన్ని, మూపు మీద పెట్టుకునేటప్పుడు దామోదర నామాన్ని స్మరించాలి. ఇలా 12 నామాలు స్మరిస్తూ ఇదే క్రమంలో బొట్టు పెట్టుకోవాలి. పూజాకాలంలో, హోమ సమయంలో, సాయంత్రం ప్రాత సంధ్యా సమయాల్లో ఏకాగ్రచిత్తంగా కేశవాది నామాలను పలుకుతూ బొట్లు పెట్టుకోవాలి, ధరించాలి. శుచిత్వం సిద్ధిస్తుంది. వీటిని ధరిస్తే చాలు, అతడు స్వమాంసభక్షకుడైనా సరే మరణాంతంలో దివ్య విమానంలో విష్ణులోకం చేరుకుంటాడు. కొందరు ఐకాంతిక వైష్ణవులు ఈ బొట్టును విష్ణుపాదాకారంలో సాంతరాళంగా ధరిస్తే, మరికొందరు పరమమై కాంతిక వైష్ణవులు మధ్యలో తిరుచూర్ణంతో కానీ, పసుపుతో కానీ నిలువు బొట్టు కలిపి త్రిశూలాకారంలో ధరిస్తున్నారు. కొందరు వైష్ణవులు అత్యద్రంగా దీపశిఖ, పద్మముకుళ, వేణుపత్రాకృతుల్లో ధరిస్తూ ఉన్నారు. కొందరు కేవలం వైష్ణవులు అత్యద్రమో సత్యద్రమో ఎలాగైనా ఏ వాయువదము లేనిది ఏదో ఒక బొట్టు వైష్ణవుడు పెట్టుకోవడం ముఖ్యమని అంటున్నారు. ఏ బొట్టు పెట్టుకోకపోతే ఏకాంతులకైనా ప్రసన్నులకైనా పరమైకాంతులకైనా ప్రత్యవాయువం తప్పదు. కేశవాయ నమః ఇత్యాదిగా 12 నామాలను జపిస్తూ దండాకారంగా అత్యద్రంగా ఊర్ధ్వ పుండరాలను ధరిస్తే చాలా శోభాయమానంగా ఉంటుంది. సాంతరాళంగా పెట్టుకుంటే ఆ మధ్యకాళీలో రమాసహితుడై విష్ణుమూర్తి క్రీడిస్తాడు. నిరంతరాళంగా పెట్టుకుంటే శ్రీ లక్ష్మీహరులను అక్కడి నుంచి తరిమివేసినట్టే. కొందరేమో అత్యద్రంగా ఊర్ధ్వపుండ్రాలను పెట్టుకోవడం కూడా అంత ప్రశస్తం కాదు, ఏకవిశంతి నరకాలకు పోతాడంటున్నారు. అందుచేత ఊర్ధ్వపుండ్రాలను సొంతరాళంగా ధరించడమే
ఉత్తమం. దండాకార, దీపశిఖాకార, పద్మముకుళాకార, మత్స్యాకారాల్లోనూ ధరించడం ప్రశస్తమే. శిఖలాగా, యజ్ఞోపవేతంలాగా వైష్ణవుడికి ఊర్ధ్వపుండ్రధారణం నిరంతరముగా అనివార్యంగా ఉండవలసిందే. లేని పక్షంలో ఏ సత్కర్మలు ఫలించవు. నైష్ఠికులైన వైష్ణవులు త్రిశూల, వర్తుల, చతురస్రక, అర్ధచంద్ర, శివలింగాకారాలలో ధరించరు. జన్మతః వైష్ణవుడై వేద మార్గాన్ని అనుసరించేవాడు మరి ఇంకా ఏ ఇతర కార్యాలలోనూ పుండ్రధారణ చేయకూడదు. ఒకవేళ వైష్ణవాగమాలలో ఖ్యాతి కోసము, కాంతి కోసము, కామ్యసిద్ధి కోసము ఇంకేమైనా ఆకార భేదాలు ప్రసక్తమైన వాటిని వైదిక వైష్ణవులు ధరించరాదు. వీటిలో వైదిక శ్రౌత స్మార్త భేదాలు చాలా ఉన్నాయి. దేని ఆకృతి దానిదే కనుక ఏ మార్గానికి చెందిన వారు ఆ మార్గానికే చిహ్నంగా నిర్దిష్టమైన ఆకృతిలో ఉన్న బొట్టునే ధరించాలి, వేరే ఆకృతిలో ధరించకూడదు. ఏది ఏమైనా వైదిక మార్గానుమాయులు భస్మంతో తిర్యక్ పుండ్రాలను, నారాయణ ప్రపన్నులు గంధ జలంతోనూ, మృత్తికతోనూ, శూలాకారంలోనూ ఊర్ధ్వపుండ్రాలను ధరించి తీరవలసిందే. ఏ బొట్టు లేని శూన్య లలాటం ఎవరికి ఎప్పుడు తగదు. ఇక సంధ్యోపాసన గురించి చెబుతున్నారు. వచ్చే భాగంలో తెలుసుకుందాము. శ్రీ జగదంబార్పణమస్తు. స్వస్తి.